హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు హెన్సీ అప్లికేషన్లో కొత్త అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ప్రజెంట్ విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు, ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. హెన్సీ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే ఎర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, దీని గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం ప్లాన్స్ గురించి కూడా చూద్దాం. ఫిక్స్డ్, వెల్ఫేర్, యాక్టివిటీ ఇలా 3 టైప్స్లో ఇచ్చారు కదా. ఇందులో ఫిక్స్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి డైలీ విత్డ్రాల్స్ ఇవ్వరండి. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం మొత్తం విత్డ్రా చేయడానికి ఉంటుంది. బట్ అప్పటి వరకు కొన్ని అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవుతూ ఉంటాయి, కొన్ని రన్ అవుతూ ఉంటాయి, కానీ మనకి లాస్ట్ వరకు ఉన్నా కూడా విత్డ్రాల్స్ అయితే ఇవ్వరనమాట ఈ ఫిక్స్డ్లో. అలాగే వెల్ఫేర్లో వచ్చేసరికి ఏంటంటే మనం తీసుకున్న ప్లాన్ అంటే VIP1కి ఎలిజిబుల్ అయితే VIP1 ప్లాను, VIP2కి అయితే VIP2 ప్లాన్ తీసుకుంటాం కదా. సో ఇందులో ఏంటంటే మనకి ఇచ్చే ప్లాన్ పీరియడ్ ఉంటుంది కదా, అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు. ప్లాన్ పీరియడ్ మనకి కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు, ముందుగానే మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. మినిమం విత్డ్రాలు ఉంటే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగే యాక్టివిటీలో వచ్చేసరికి ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. బట్ ఇందులో కూడా 1 డే 2 డే ప్లాన్స్ వస్తే ఆ 1 డే అయిన తర్వాత 2 డేస్ అయిన తర్వాత మనం విత్డ్రా చేయడానికి అవుతుంది అనమాట. ఫిక్స్డ్లో ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే లాంచ్ చేశారు, 1 అవర్ ప్లాన్ అంట ఇది. సో ఇప్పుడు ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం డబ్బు అయితే నష్టపోతాము. వెల్ఫేర్లో కూడా మీకు అన్నీ కూడా హై ప్లాన్స్ అయితే ఓపెన్ చేశారండి. ఈ ప్లాన్స్ పొరపాటును కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఎందుకంటే మీకు విత్డ్రాల్స్ రావు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో చాలామందికి విత్డ్రాల్స్ అయితే రావటం లేదు. ఒకవేళ వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసే విత్డ్రాల్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఫేక్ అండి. అవన్నీ నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. కొంతమంది ఏంటంటే ఫేక్ విత్డ్రాల్ ప్రూఫ్స్ చూపిస్తూ ఉంటారు, చూపించి మాకు విత్డ్రాల్స్ వచ్చినాయి అంటారు. మీరు నమ్మి ఇలాంటి 1 అవర్ ప్లాన్ పీరియడ్ ఉన్నవి తీసుకుంటే మాత్రం మీకు విత్డ్రాల్ పెట్టిన తర్వాత అమౌంట్ సక్సెస్ అని చూపిస్తుంది, కానీ మీ అమౌంట్ బ్యాంక్లోకి క్రెడిట్ అవ్వదు అనమాట. సో ఈ విషయం మీరు గమనించుకోవాలి. అలాగే యాక్టివిటీలో కూడా ఇలాంటి 1 అవర్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా మీరు తీసుకోకపోవడం మంచిది. అసలు ఓవరాల్గా చెప్పాలి అంటే మీరు ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందులో విత్డ్రాల్స్ 90%, 99% అయితే ఎవరికి విత్డ్రాల్స్ అయితే రావటం లేదు. ఒకవేళ విత్డ్రాల్స్ అప్లై చేసిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది, కానీ బ్యాంకులోకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వటం లేదు. సో మీరు ఇప్పుడు ఇందులో ఏ ప్లాన్ మీద అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బు నష్టపోతారు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.